అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. చాలు, దేవుని స్తోత్రం. సింపుల్గా 1 లేక 2, 3 విషయాలని మీకు చెప్పి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనను ముగించుకుందాం. సౌలు అనే వ్యక్తి దమస్కోలో ఉన్న దేవుని ప్రజలను హింసించటానికి, వారిని పట్టి బంధించటానికి అధికారుల దగ్గర తాకీదులు పుచ్చుకొని చాలా క్రూరంగా ఆ దినాల్లో సంఘానికి వస్తున్న ప్రజల్ని హింసిస్తూ బాధ పెడుతూ కొందరి చావుకు కూడా అతడు కారణమయ్యాడు. ఎవరు? సౌలు. మీకు తెలుసు, స్టెఫన్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టినప్పుడు దగ్గరగా ఉండి అతని మరణానికి సమ్మతించిన వ్యక్తి సౌలు. భక్తిపరుడే, కానీ ఏ భక్తి అంటే అతని ధర్మశాస్త్ర భక్తి. ఎవరిది? సౌలు ధర్మశాస్త్ర భక్తి అన్నమాట. యెహోవా నామం తప్ప వేరొక నామాన్ని ఎవడైనా ప్రకటిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపాలని పాత నిబంధనలో ఉంది కదండి. దాన్ని బట్టి సౌలు యేసు అనేది ఒక కొత్త పేరు అని యేసుని ప్రకటిస్తున్న వాళ్ళని ఆ రోజుల్లో చంపి సంఘాలను హింసిస్తూ సంఘాలను బాధ పెడుతూ అట్లా ఉండేవాడు. అలాగే ఆయనకి ఒకరోజు తెలిసింది, దమస్కోలో కూడా సంఘం ఉంది, యేసు క్రీస్తుకు సంబంధించిన సంఘం ఒకటి దమస్కోలో ఉందని తెలిసి అధికారుల దగ్గర పత్రాలు తీసుకొని బయలుదేరాడు ఆ సంఘాన్ని పాడు చేయటానికి, ఆ సంఘాన్ని హింసించడానికి, పరిశుద్ధులకి కీడు చేయటానికి కత్తి తీసుకొని బయలుదేరిన వ్యక్తి సౌలు. అతను గుర్రం మీద ప్రయాణం వెళుతుండగా అతనితో పాటు కొంతమంది సైనికులు అతనితో పాటు వచ్చారు. ఆ వస్తువున్న సమయంలో దమస్కో గేటు దగ్గరకు వచ్చినప్పుడు ఆ దమస్కో గేటు దగ్గర ఆకాశం నుంచి ఒక ప్రకాశమైన వెలుగు సౌలుని దర్శించింది. అప్పుడు సౌలు సడన్గా ఆ వెలుగును చూడలేక గుర్రాలు కూడా పడిపోయారు కింద. అందరూ పడిపోయి కళ్ళు కనపడినప్పుడు ఈలోగా ఒక స్వరం సౌలుతో మాట్లాడుతుంది. ఏమనంటే, సౌలా సౌలా, నన్నేలా నీవు హింసిస్తున్నావు. అప్పుడు సౌలు అన్నాడు, నువ్వెవరు అని అడిగాడు. నువ్వు హింసిస్తున్న యేసుని, నువ్వు ఏ సంఘాన్ని అయితే పాడు చేస్తున్నావో, ఏ సంఘాన్ని అయితే నువ్వు బాధ పెడుతున్నావో, ఏ సంఘానికైతే కీడు చేస్తున్నావో ఆ సంఘము యొక్క శిరస్సుని అని ప్రభు చెప్పినప్పుడు అప్పుడు సౌలు అన్నాడు, అయితే నేనేం చేయాలి అన్నాడు. వెంటనే పలానా చోటకి వెళ్ళమని దేవుడే చెప్పాడు. ఆ చోటకి వెళ్ళినప్పుడు అక్కడ సౌలు 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. తన పాపములను ఒప్పుకుంటూ తెలిసి తెలియక భక్తి ముసుగులో అతడు దేవుని ప్రజలను ఎట్లా హింసించాడు, సంఘాలను ఎట్లా పాడు చేశాడు, పరిశుద్ధులకి ఎట్లాంటి కీడు చేశాడు, వారి యొక్క సంఘాలను ఎట్లా కూలగొట్టాడు అనేది సౌలు హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. అతని పేరే దమస్కులో ఉన్న అననీయ. ఆ ఏరియా పాస్టర్ గారు. అననీయతో ప్రభు చెప్తున్నాడు, అననీయ. అప్పుడు అతను అంటాడు, ఇదిగో ప్రభువా, నేనున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు పలానా చోటుకి వెళ్ళి పలానా వ్యక్తికి ప్రార్థన చేసిరా. అతని పేరు సౌలు. అంటే అప్పుడు అననీయ కొంచెం టెన్షన్ పడ్డాడు. సౌలు పేరు చెప్తేనే హడలు ఆ రోజుల్లో. ఎందుకంటే చంపుతున్నాడు, రాళ్లతో కొట్టి చంపుతున్నాడు. అట్లానే భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ లాంటి వ్యక్తి ఒక్కసారిగా అతనికి వెళ్ళి ప్రార్థన చేయమంటే భయం కలిగితే కలగదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవునా కదండి? ఇప్పుడు మీరు ఎవరు ఉన్నారు సడన్గా ఆ బిల్లాడను సద్దాం హుసేన్ బతుకున్నప్పుడు మిమ్మల్ని వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నాడు, మీరు వెళ్తారా? అతనికి ఒకసారి ప్రార్థన చేసిరా అని అంటే ఖచ్చితంగా మన భయాన్ని తెలియపరుస్తాం. ఈ అననీయ కూడా అదే అంటున్నాడు, అయ్యా
అతనికి ప్రార్థన చేయమంటున్నావు. అతను ఎవరో తెలుసా? పరిశుద్ధులకి ఎంతో కీడు చేసిన వ్యక్తి, అతను చంపే వ్యక్తి. నన్ను ప్రార్థన చేయమంటున్నావు నువ్వు వెళ్ళి అని అంటే ప్రభు అక్కడ కొన్ని విషయాల్ని సౌలుకు అన్యకి తెలియపరిచాడు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు అతను అలాంటి వ్యక్తి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలాంటి వ్యక్తి అనేది మీరు డిసైడ్ చేయొద్దు, నేను డిసైడ్ చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడే చెప్పాడు సౌలు మారిపోయాడని. హల్లెలూయా. దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకం మిమ్మల్ని ఏమన్నానండి, కానీ మీరెవరో దేవునికి తెలుసు. అలా చెప్పండి, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనలో లోపం ఉంటే లోపాన్ని కూడా సరిచేసే దేవుడే మన దేవుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేవాడు కాదు. అంటే మంచి వాళ్ళందరినీ రక్షిస్తాను, చెడ్డవారిని అందరినీ సంహరిస్తాననే కాదు మంది. ప్రభు అంటున్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. మనందరం కూడా పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయి మరణానికి దగ్గరగా ఉండి అనేక రకాల పాపముల చేత కొట్టబడుతున్న మనలని యేసు ప్రభువు వారు సిలువలో నుంచి చెయ్యందించి మనందరిని రక్షించాడు. హల్లెలూయా. ఇది సౌలు యొక్క విధానం. దేవుని స్తోత్రం. సౌలు అట్లాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు అతను ప్రార్థన చేయించున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? చిన్న మాట చేస్తాను. మీరు మారారా లేదా అనేది ఒక చిన్న విషయం చెప్పిన మీ గురించి ఈ సాక్ష్యం వినపడుతుంది. ఇదిగో ఆమె ప్రార్థన చేయించున్నది, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అది అలా చెప్పండి. మీకు అర్థమవుతుందన్నమాట. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు అంటే ఖచ్చితంగా మారుమనసు పొందిన వ్యక్తి ప్రార్థన జీవితం వాళ్ళకు ఉంటుంది అని. ఎంతో కొంత ప్రార్థన చేయట్లేదంటే అసలు మార్పు అనేదే లేదని అర్థం. ఎందుకంటే కొద్ది గొప్ప కూడా దేవునితో గడపటకపోతే ఇంకా ఆ వ్యక్తి దేవునితో నడుస్తున్న విధానం ఏంటి? నోవాహు దేవునితో కూడా నడిచాడు, హానోకు దేవునితో కూడా నడిచాడు, అబ్రహాము దేవునితో కూడా నడిచాడు. ఈ నడిచిన వ్యక్తులందరూ బలిపీఠాలు కట్టారు, దేవునితో గడిపారు. ఈరోజు మీరు మార్పు చెందారు అనటానికి ఒక రుజువు ఏంటంటే ఇదిగో ఆమె ప్రార్థన చేయుచున్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లలు ఏం చెప్పాలి? మా అమ్మ ప్రార్థన చేయుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి అని చెప్పాలా? లేకపోతే ఇదిగో మా అమ్మ టీవీ చూచుచున్నది, ఇదిగో రేకుల కింద కూడా సొయ్యి లేకుండా నిద్రపోవచ్చున్నది అని కాదు చెప్పాల్సింది. ఇదిగో రేష్మ ఏం చేస్తుంది? ప్రార్థన. ఈ టైంలో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదండోయ్. వెళితే ఈ టైంలో ఆమె ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ టైంలో పలానా వారి ఇంటికి వెళ్తే ఆయన ఏం చేస్తుంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తూ ఉంటారు? భోజనం చేస్తూ ఉంటారా? అలా చెప్పండి. అననీయాకి దేవుడు చెప్తున్నమాట, ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు కనుక నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి. నా మాటలు మీకు అర్థమవుతుందండి? మీరు ప్రార్థన చేసేవాళ్ళు అయితే మీ సమస్యను తీర్చడానికి దేవుడు ఎవరో ఒకళ్ళని పంపుతాడు. అననీయను పంపించలేదా? మీ ఇంటికి వెళ్ళమని పాస్టర్ గారికి దేవుడు చెప్పే రోజు రాదా? ఎప్పుడు వస్తుందండి ఇది? మీరు పిలవకుండా, నా మనసులో కలిగి నేను రాకుండా మన ఇద్దరి మధ్య ఆయన పనిచేయాలి. ఎప్పుడు జరుగుద్ది ఇది? నేనేదో కలిసి వద్దాం, ఏంది ప్రార్థన రావట్లేదు ఈ మనిషి అని అట్లా రాకూడదు. నేను రాకూడదు. లేకపోతే వెళ్దాంలే మనోళ్ళు ఇక్కడ పక్కనే, కానీ నేను అలా వెళ్ళకూడదు, మీదికి రాకూడదు. దేవుడు చెప్పాలి, పనలా ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తున్నాడు సారెపతి ఇంటికి వెళ్ళు. ఏలియాతో చెప్తున్నాడు, ఆమె చాలా పేదరికంలో ఉంది, ఆమె చాలా ఆకలితో ఉంది, తన బిడ్డ ఆమె ఈ పూట తిని చనిపోబోతున్నారు. నువ్వు వెళితే ఆ కుటుంబం బ్రతికిద్ది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే
నీ కొరకు దేవుడు నీ సేవకుడిని పంపుతాడు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు సేవకుడిని పంపి నీకు కావలసిన సమాచారాన్ని నీకు ఇప్పిస్తాడు. అలా చేయాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు 3 గంటలకి కొర్నేలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తుంటే ఈ మేడగదిలో కూర్చొని కొంచెం ప్రార్థనలో కూర్చున్న పేతురుకు చెప్తున్నాడు, పేతురు, నీవు లేచి పలానా ఇంటికి వెళ్ళు, కొర్నేలి అని వాని కొరకు విచారించు, అక్కడ అతను కొన్ని పరిస్థితుల్లో ఉన్నాడు, అక్కడ వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు, నువ్వు నిషిద్ధం అని చెప్పొద్దు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, ఆడికి వెళ్ళి నా మాటలు చెప్పు అని చెప్తే పేతురు ఏమాత్రం తటపటాయించకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటించినప్పుడు అన్యజనులు, స్నేహితులు, బంధువులందరూ మారుమనసు పొందారండి. గట్టిగా వెళ్ళి చూద్దాం. ఇలాంటి ప్రార్థన నీకుండాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో ఆమె ప్రార్థన చేయుచున్నది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ కొరకు ఎవరిని పంపాలో వాళ్ళని పంపుతాడు. అనుకోకుండా నీకు సహాయం ఎటో ఒక నడిచొస్తుంది. ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు ఏదో ఒక సమాచారం నీకు వస్తుంది, ఏదో ఒక పోస్ట్ నీకు వస్తుంది, లేదా ఏదో ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. సంఘం ప్రార్థన చేస్తుంది, అదుగో దేవదూత వెళ్ళి పేతురు గారిని చెరసాల్లోంచి విడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రూపం దాల్చి పనిచేస్తాడు. దేవుడే పనిచేస్తాడు. నువ్వు ఆయనకు మొరపెడుతున్నప్పుడు, దీవారాత్రులు ఆయనకు పడి నువ్వు ఏడుస్తూ దేవుని దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ఆయన పాదాలే పట్టుకొని ఆయన మీదే ఆధారపడి అసలు ఆయన సహాయం అయితేనే నాకు గొప్పది అని నువ్వు ఎప్పుడైతే హానర్ చేస్తావో దేవుని సన్నిధిలో, అసలు ఆయన నీ కొరకు ఆకాశము ఉంచుతాడు, గగనమును చీల్చుకొని దిగొస్తాడు. నీ కొరకు ఆయన ఎవరితోనైనా మాట్లాడతాడు, ఏ కార్యాన్నైనా చేస్తాడు. అలా చెయ్యాలంటే ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు, ఇదిగో ఆమె ప్రార్థన చేయొచ్చు. మీ అందరూ తెలుసు, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థనలో కూర్చుంటాడు. ప్రార్థన చేస్తూ తన పితరుల కోసం, తన లోపాలు, తన అతిక్రమాలు ఒప్పుకొని ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటే మొత్తానికి దేవదూత గాబ్రియల్ వస్తాడు. ఎవరి దగ్గరికి? దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు, నువ్వు ప్రార్థన చేసి చాలా రోజులు మొదలుపెట్టావు, ప్రార్థన చేస్తున్నావు, అయితే నువ్వు ప్రార్థన ఆరంభించినప్పుడే నన్ను పంపుటకు దేవుడు త్వరపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కాదంట, ఇతను ప్రార్థన ఆరంభించక ముందే కూర్చుంటున్నాడు. ఇక దానియేలు ఏదో విషయం పట్టుకున్నాడు, ముందు నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? అయితే గాబ్రియేలు వస్తూ ఉండగా దారిలో అతనికి జవాబు ఇవ్వకుండా పారసీకుల అధిపతి అడ్డుపడ్డాడని రాసింది అక్కడ. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా ఈ పారసీకుల అధిపతులైన దురాత్మలో, ఆకాశం మండలంలో తిరిగేటువంటి ఆ దురాత్మల సమూహాలు, దయ్యపు శక్తులు, సాతాను శక్తులు, అవి ఏం చేస్తాయంటే నీ ప్రార్థనకి జవాబు రాకుండా ఆపుతూ ఉంటారు కొన్నిసార్లు. అయినా నువ్వు ప్రార్థన ఆపకూడదు, నువ్వు చేస్తూనే ఉండాలి. మొత్తానికి దేవుని జవాబు నీ దగ్గరికి వస్తుంది. గట్టిగా అలలు చేద్దాం, వస్తుంది. ఈరోజు వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే పలానావాడు కూర్చొని పని చేయించేసుకుంటాడు రా, అతనికి అంత అధికారం ఉందని అంటాను చూడండి. ప్రార్థన చేసేవాడు కూడా అంతే. నువ్వు కూర్చొని పని చేయించేసుకుంటావు అందరితో. నువ్వు కూర్చుంటే పనులు జరిగిపోతాయి. వాళ్ళతో మాట్లాడుకుంటారు నీకోసం, వాళ్ళే మాట్లాడుకుంటారు నీకోసం. నీ కొరకు అధికారులకు మైండ్లోకి నిన్ను తీసుకెళ్తాడు దేవుడు. వాళ్ళ తలంపులకు ప్రభు నిన్ను నడిపిస్తాడు, వాళ్ళ ఆలోచనలకు ప్రభు నిన్ను గుర్తు చేస్తాడు. మీ అందరికి తెలుసు, కేఏ పాల్ గారు బాగా ఆత్మీయంగా ఉన్న దినాల్లో మేడ మీదకి ఎక్కి ప్రపంచ పటం పెట్టుకొని మోకాళ్ళు వేసి దాని మీద ఏడుస్తూ ఆకాశం చేతులెత్తి, ప్రభువా నన్ను తిప్పవా, ఒకసారి ఫ్లైట్ ఎక్కించవా అని ప్రార్థన చేసుకున్నాడట. అప్పట్లో అమెరికాలో ఒక ఫ్లైట్ సడన్గా రిపేర్ వచ్చిందంట పైనే.
ఇంచుమించుగా 100 మంది చనిపోయే అవకాశం ఉందంట. అప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రార్థన చేసుకుందంట, ఈ ఫ్లైట్ క్షేమంగా దిగొస్తే ఎవరో ఒక దైవజనుడికి ఇస్తాం. మొత్తానికి అది అక్కడ ఏం సెట్ చేశాడో దేవుడు, మొత్తానికి ఆకాశంలో రిపేర్ జరిగింది, క్షేమంగా కిందకు వచ్చింది. అప్పట్లో కొంతమంది పెద్ద పెద్ద దైవజనులు అందరూ పేర్లు వేసి ప్రార్థన చేసి ఒక చీటీ తీసి కేఏ పాల్ పేరు వచ్చిందంట. ప్రార్థన చేసేవాడి చీటీ వస్తుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ పేరే వస్తుంది ఫస్ట్ దేవుని యొక్క లెక్కలో. నువ్వు ప్రార్థన లిస్ట్లో చేస్తున్నావు, నీ పేరు లిస్ట్లో ఉంది. లిస్ట్లో ఉంది కానీ లిస్ట్లో ఉంది, నీ ప్రార్థన లిస్ట్లో ఉంది కానీ ఎక్కడున్నావు నువ్వు? లాస్ట్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో చాలా తక్కువ చేస్తున్నావు. ఒకప్పుడు చేసినంత ప్రార్థన చేయట్లేదు, ఒకప్పుడు మొరపెట్టినంత మొరపు నీ దగ్గర లేదు, ఒకప్పుడు కాల్చిన కన్నీళ్ళు ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి నీ పేరు లాస్ట్కి వెళ్ళిపోతుంది. మొదటికి రావాలంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ పేరే వస్తుంది. దేవుడు నీ యొక్క లిస్టే ముందు పెట్టుకుంటాడు. ఆయన అలా చెప్పడికి ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు సడన్గా మనం పిలిచేటప్పుడు పేరు మన ముందు ఉండాలనుకుంటామా అని అనుకోమా? ముందు మన పేరు ఫస్ట్ పిలిస్తే అమ్మయ్య లైన్లో నిలబడి బాధ తప్పిపోయింది. అందరికీ వస్తుంది కానీ లైన్లో నిలబట్టి ఎంత చికాకు. ఇప్పుడంటే కరెంటు బిల్లు ఫోన్లో కట్టుకోవడం ఎన్నో ఉండేయండి. ఇదివరకు మంగళగిరి వెళ్ళి కట్టాలి. ఆ మంగళగిరి నేనే వెళ్ళేవాడిని మా కరెంటు బిల్లు కట్టడానికి. నేను వెళ్ళేపాటికి రోడ్డు మీదకి ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా స్పీడ్కి కట్టేవాళ్ళు కాదు. అది రాసుకొని ఇది చూసుకొని ఆ కళ్ళజోళ్ళని చూసి వాడు గంటన్నర చేసేవాడు. ఇలాగ ఎంతమంది? శ్వాస వచ్చి నీరసం వచ్చి ఒక ఆయన నా బిల్లు కూడా కట్టన్నాడు నన్ను. అయితే అద్భుతం ఏం చెప్పినా, భయంకరమైన అద్భుతం. ఆ ఇచ్చిన డబ్బులు పోయినాయి. నేనే ఛార్జీ డబ్బులు పెట్టుకొని కరెంట్ బిల్లు వరకు తీసుకెళ్తే డబ్బులు నాకు ఇచ్చాడు. నేను ఎట్లా పోగొట్టాను. అయితే నేను ఇట్లా కొట్టినప్పుడు నేను ఆదమరిచి తెక్కలుగా ఉండేవాడిని. అప్పట్లో ఆ ఎత్తుకుపోయేవాడన్నా. ఆయన ఏది అంటే లేదంటే ఇక నాకెళ్ళి ఎగాదిగా చూసి వాడు నన్ను ఎత్తుక్కొని వాడికి ఏం దొరకవు. ఇక ఏం చేయాలి అర్థం కాక సైలెంట్ అయి పాపం మరి నేను కట్టుకున్నా బాగుంటుంది అని లీస్ట్లో కనీసం 10 గంటలకి వెళ్తే 1 గంట అయ్యేది. 1 గంట అయ్యేది ఖచ్చితంగా. ఒకవేళ మనం టైం బాగా మధ్యలో కిటికీ వేసేసి అన్నం తినొస్తానంటే అసలు ఎంత అసలు పని బాగుంటుందంటే కూర్చోడానికి కుర్చీ ఉండదు, తాగటానికి మంచిళ్ళు ఉండవు, ఎండ బాగా ఈ టైంలో. అదే ఫస్ట్ పేరు మందైతే ఎంత టైం కలిసి వస్తుంది? నీ ప్రార్థనలో దేవుని దృష్టిలో నీ లిస్టు పేరు ముందుండాలని కోరుకోవాలంటే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసుకొని కార్యం జరిగించుకుంటాడు. మీకు విషయం చెప్పిన, దానియేలుని సింహాల బోన్లో వేస్తాడు. దానియేలు ఏం చేశాడు? ఏమైనా చేశాడా? అధికారుల దగ్గర నైట్ పూట వెళ్ళి లంచం ఇచ్చి కొంచెం నన్ను తప్పించండి అన్నాడా? లేకపోతే ఆ రాత్రి వెళ్ళిపోయి రాజు కాళ్ళు పట్టుకున్నాడా? నో. చస్తే బతే పెట్టడం. యెరూషలేము కిటికీలు తెరిచి మళ్ళీ వాళ్ళు కంతల్లో చూసి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసుకోండి అని చెప్పి యథాప్రకారం ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళి సింహాల బోన్లో కోపంతో తీసుకెళ్ళి లోపలేసారు. ఏసాక కూడా మోకాళ్ళ మీద, అసలు ఇసురుతున్నప్పుడే మోకాళ్ళ మీద ఉంటా కంటిన్యూ చేస్తున్నాడు ప్రేయర్. అతను వేస్తున్నప్పుడు సింహాలు చూసి బెదిరిపోవడం కాదు, కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రార్థన చేసుకుంటున్నాడు వేస్తున్నప్పుడు కూడా. బైబిల్ ఏం చెప్తుందంటే ఈయన వెళ్ళాక దేవదూత రావటం కాదు, ఈయన వెళ్ళేపాటికే ఒక దేవదూత లోపలికి వచ్చని క్రమశిక్షణలో పెట్టించాడు సింహాలన్నింటినీ. ఇక దైవజనుడు ఇప్పుడు లోపల రాబోతున్నాడు. మనం ఆయన మౌనంగా గౌరవించాలి, గాండ్రించొద్దు, ఉపవాసం ఉండండి. తర్వాత దేవుడు మీకు మంచి విందుని ఏర్పాటు చేస్తాడు. అప్పటి వరకు ఆ దైవజనుడు ఓ పూట అంతా ఉంటాడు మనతో పాటు, నైట్ ఉంటాడు, ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది మనకి పూట. మీరు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి
ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఫలితం దేవుడు ఖచ్చితంగా మీకు మంచి భోజనాన్ని రేపు ఉదయం కల్లా మీకు, ఇప్పుడైతే దానియేలు ఒక్కడే, రేపైతే మీకు చాలా కుటుంబాలే వస్తాయి, మంచి భోజనం ఉంటుంది మీకు అని దేవదూత వాటి నోటిని మోయించాడు. ఈయన మోకాళ్ళ మీద ఉంటే పని అంతా ఎవరు జరిగిస్తున్నారు? నువ్వు మోకాళ్ళ మీద ఉండే పనులన్నీ దేవుడు చేస్తాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థనలో ఉండు, పనులన్నీ ఆయన చేస్తాడు. నువ్వు ప్రార్థన తప్ప అన్నీ చేస్తావు, అది సంగతి. అన్నిటిలో ఉంటావు, ప్రార్థనలో తప్ప కదా. అదే ప్రార్థన చేస్తే, ప్రార్థిస్తే ఫలితం దేవుడిస్తాడు. ప్రార్థన చేయకుండా రాత్రులు ఆలోచించు. మీరు ఎంతమంది ఆలోచిస్తారు పని చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా? ఆలోచనలో ఏదో చేద్దామని. దేవుని యొద్ద ప్రార్థిస్తే ఆలోచన కూడా అవసరంలా, అన్నీ ఆయనే సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లుతాం. ఈరోజు వాక్యం వెంటనే మీరు మొదట ప్రార్థించే వ్యక్తులుగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కొరకు ఏమి అన్నీ ఏర్పరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు సౌలు ఉన్నాడు, ఇదిగో అతడు, సపోజ్ మీకు చెప్తాను, సౌలు కనీసం 3 రోజులే ప్రార్థన చేసుకున్నాడు. ఎన్ని రోజులు? తనకు ఒక పరిస్థితి ఉంది, కళ్ళు పోయినాయి, ఏ డిసిషన్ తీసుకుని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పక్క ధర్మశాస్త్రం నేర్చుకున్న గమాలి ధర్మశాస్త్రం క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి, ఇక్కడ మాట్లాడుతుందేమో యేసు. భక్తి కాడ అతనికి మైండ్ పనిచేయట్లేదు. ఎవరికే? నేను యెహోవా దేవుని ఆరాధించాలా, యేసుని ఆరాధించాలా అనే ఒక సందిగ్ధం ఉండి, ఇప్పుడు ఎవరో అట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా యేసు నువ్వు దర్శించావు, నాకేం తెలియదు అని ప్రార్థన కూర్చుంటే దేవుడు అతనికి అన్నీ క్లియర్ చేశాడు. నేను పంపించాడు, ప్రార్థన చేశాడు, కళ్ళు తెరవబడ్డాయి, పొరలు ఊడిపోయి లేచాడు. సహోదరుడా లేచి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందన్నాడు. వెంటనే భోంచేశాడు, బాప్తిసం తీసుకున్నాడు, భోంచేశాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, బైబిల్ తీసుకున్నాడు, గ్రామంలోకి వెళ్ళిపోయాడు, సమాజ మందిలోకి వెళ్ళాడు. అయ్యా ఒకప్పుడు తెలియక నేను యేసుక్రీస్తు గురించి తెలియదు, కానీ ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనం ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఆ లోతు ఆ మర్మాలు ఇప్పుడు నాకు అర్థమైనాయి. యేసే దేవుని కుమారుడు. ఇక సేవ ప్రారంభించాడు, సంఘాలు కట్టడం ప్రారంభించాడు. చూసారా? నువ్వు ప్రార్థనలో ఉంటే నీ కన్ఫ్యూజ్ అంతా పోయింది. చాలా విషయాలు మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం, అవును కదండి? కన్ఫ్యూజ్లో ఉన్నాం. నీ కన్ఫ్యూజ్ అంతా పోయేది ప్రార్థనలో. ఎట్లా అంటే ప్రార్థన నుంచి లేచాక పరిస్థితులన్నీ అవి చక్కబడ్డప్పుడు నీకు కన్ఫ్యూజ్ పోయేది. లేకపోతే అప్పటి వరకు మనకి ఏముంటుంది? కన్ఫ్యూజన్. అసలు ఏంటి ప్రభా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు. మనకు అర్థం కానిదే ఎక్కువగా మనల్ని ఆలోచించేలా చేస్తాం. ఏమంటారమ్మా? మనకి ఏదైతే అర్థం కాదో అది మనల్ని ఎక్కువ ఆలోచించేలా చేస్తుంది. మనం ఎక్కువ ఆలోచించడం వలన జవాబులు దొరకవు. ఆలోచన వల్ల జవాబులు దొరుకుతాయా? ఆలోచన వలన జవాబులు. ఎందుకంటే సైంటిస్ట్ ఆలోచించాడు అనుకోండి, ఏదో కనుక్కుంటాడు. నువ్వు సైంటిస్టు కాదు, నేను సైంటిస్ట్ని కాదు. మనం ఎలా ఆలోచిస్తాం? అప్పు తీర్చాలి. ఎలా అప్పు తీర్చాలి? మనకు 2 ఆలోచనలు వస్తాయి. ఇంకో చోట అప్పు చేయాలి, లేదా దొంగతనం చేయాలి. 2ది మనం చేయలేంగా, చేస్తామా? ఒక ప్రార్థన రాసుకుని ఉంటున్నాడా? చెప్పండి, వెళ్తామా? ప్రభువా ఎస్బీఐలోకి నడిపించు నాయనా, ఎస్బీఐలో ఏటీఎం పగల కొడుతున్నప్పుడు నీ మంచి సుత్తిని నాకు దయచేయము. కొట్టిన ఒక దెబ్బకి పగిలిపోవాలి తండ్రి. సీసీ కెమెరాలో ఆ పేసు కనబడకుండా మరుగు చెయ్యి. ఆనాడు లోతుకి దేవదూతలు ఎలాగా ఆ సొదొమ గొమొర్రా ప్రజలను మరుగు చేసావో, ఏటీఎంలో నేను దూరినప్పుడు నన్ను మరుగు చెయ్యి. కట్టలు నేను తెచ్చుకున్నప్పుడు వారు నన్ను పట్టుకోకున్నట్లుగా నీ మంచి దూతలు నాకు కంచెగా ఉంచు. ఏంటి అట్లా ప్రార్థన చేయొచ్చా? వింటాడప్ప దేవుడు. ముందు మనల్ని పట్టిస్తాడు. నిజం. దొంగతనం చేయలేం, అక్కడ అప్పులు తీర్చడానికి ఏమి కూడా ఆలోచన. ఏదైనా పని చేద్దామో కొన్నిసార్లు మనకు పని దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గరికి కూర్చోవాలి. దేవా నాకు ఏదో ఒక ఆలోచన చెప్పాయి,
అప్పుడు దేవుడు ఆలోచనిస్తాడు. దేవుడు ఆలోచనిస్తాడు. ఒక ఆయన ప్రభు ఏం చేయాలని ప్రార్థన చేసుకొని ఎందులో కలిసి రావట్లేదంట. మోకరించి ప్రార్థన చేసుకొని బైబిల్ చదివాడంట. అనుకోకుండా రోజు మత్తయి సువార్త చదువుకుంటూ వస్తున్నప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ మాట ఎందుకో మళ్ళా చదవాలనిపించి చదివాడంట. అతను ఒక థాట్ వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఉప్పు వ్యాపారం పెట్టమని స్టార్ట్ చేశాడు. ఆ ఉప్పు వ్యాపారంలో దేవుని దీవెన వచ్చింది. దేవుడిస్తే ఉప్పు అయినా దీవించబడుతుంది. దేవుడు ఇవ్వకపోతే కందిపప్పు అయినా దీవించబడదు. దేవుడు ఇవ్వాలి ఆలోచన. దేవుని సహాయము చేత మనం దాటలేని ప్రాకారాలు దాటుతాం, జయించలేని కొండలను జయిస్తే దేవుడు సహాయం చేయాలి. అలా చేయాలంటే నువ్వేం చెప్తావు? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, ఇదిగో ఆమె ప్రార్థన చేయుచున్నది. ఒక టైం ప్రార్థన చేసి ఎప్పుడు ప్రార్థన. మీరు పనులకి వెళ్ళాడు అందరూ, మీకు అన్ని రకాల పర్పస్లు ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు కొంచెం ఉదయకాలం లేచినప్పుడు మొదటి గంట దేవుడికి ఇచ్చేయండి. ట్రై చేయండి. 5ంటికో 4ంటికి లేచినప్పుడు ఒక గంట ప్రార్థనలో కూర్చోండి. ఆ నిద్ర టైం దేవుడికి ఇచ్చావు కాబట్టి దేవుడు డబల్ ధమాకా ఆశీర్వాదం ఇస్తాడు. ఒక మొదటి సమయం దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అతను రాత్రి పడుకునే ముందు ఆ చివరి గంట దేవునికి ఇవ్వండి. ఒకవేళ మధ్యాహ్నం పాటు ఖాళీగా ఉంటే కొద్ది నిమిషాలైనా ప్రార్థనలో కూర్చోండి. పండుకునే సమయం ముందు ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, లేకపోతే కనీసం ఒక పావుగంట సమయమైన మోకాళ్ళ మీద ఉండు, లేకపోతే ప్రార్థన చేసుకొని అట్లా ప్రార్థన చేయండి. రోజు మీద ఒక 3 అధ్యాయాలు ఎంతో కొంత బైబిల్ చదువుకోండి. టైం ఇచ్చి ఎంతసేపు పట్టిద్దమ్మా? 3 అధ్యాయాలు ఎంతసేపు పట్టింది? పావుగంట పట్టిద్ది, 20 నిమిషాలు పట్టిద్ది. 3 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే ఒక అరగంట బైబిల్ చదువుకోండి. పొద్దున పూట ఒక గంట కుదరకపోయినా కనీసం ఒక అరగంట మ్యాక్సిమం ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ ట్రై చేయండి. సాయంకాలం పూట కూడా తినేసేసిన తర్వాత కడుపు చేసి బరువు అయిపోతుంది కదా, ఇంకా ప్రార్థన చేయబుద్ది కాదు. 7 నిండితే కళ్ళు మూతపడతాయి కదా, ఆటోమేటిక్ కళ్ళు అవుతాయి, మూతపడతాయి. అప్పుడు ఎట్లా ఒకట్లా మీరు త్యాగం చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే అన్నానికి ముందే అది అలవాటు అవ్వట్లేదు మనకి. ప్రార్థన చేసుకొని భోజనం చేద్దాం అనేది మనకు అలవాటు అవ్వట్లేదు. ముందు భోజనం చేసుకున్నాకే ఇంకా అప్పుడు కూడా ఆ ప్రార్థన కొంచెం మత్తుగానే ఉంటుంది. మనం పడుకున్న ముందు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుంది? మత్తుగానే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇక ఆ ప్రార్థన ఒకటి చెప్పబోయి ఒకటి కూడా దేవునికి చెప్పటం. కొన్నిసార్లు ప్రార్థనలో మైమరిచిపోయి మగతో వచ్చేసేసి ప్రార్థన మనిషి ఎవరో ఒకరితో తీమన్నా నా గిన్నెలు ఎక్కడి నుంచి అనే రోజులు కూడా ఉన్నాయి అవును కదా. మరి టక్ మన అటు ఇటు చూసుకొని మో కదా. కొన్నిసార్లు ప్రార్థనలో మాకు నిద్రలోంచి లేచి ఎవరైనా చూస్తున్నారు అప్పుడు స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. అక్కడ చాలా కవరింగ్ కోసం నిద్రపోయి ఒకసారి ఇట్లా నిద్ర మొత్తం వచ్చి ఆవరించేద్ది. టక్మని లేచేసి ఎవరైనా చూస్తున్నారని చెప్పేసి మళ్ళీ పొరపాటు మళ్ళీ పూర్తి కళ్ళు కూడా జరగదు చూస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అక్కడ మళ్ళీ కొంచెం గట్టిగా కళ్ళు మూసేసి ఏంటయ్యా అంటే ఏదో కనిపిస్తున్నట్టు దర్శనం. ఇట్లా ఇవన్నీ దాటి వచ్చేలేండి నేను. అందుకే మీరేంటంటే కొంచెం యాక్టివ్గా ప్రార్థన చేయండి నైట్ పూట కూడా. ఎందుకంటే పడుకునేటప్పుడు ప్రార్థన చాలా ముఖ్యం నాన్న. ఎందుకంటే ప్రభు అయినా రావచ్చు, కుదరకపోతే మనమైనా పోవచ్చు. నైట్ చాలా ఇంపార్టెంట్. తినేసి పడుకుంటాం కదా, ఏమైనా జరగచ్చు. ఓకేనా? నిజమా కదమ్మా? నిద్రలో ఎవరు పోలేదా? చాలామంది నిద్రలోనే పోయారు. మంచి సావు అంటారు. లాస్ట్ టైం అంకుల్ కూడా అంతే కదా, ఆంటీ కూడా తిరిగికున్నాడు, తిరిగి పడుకున్నాడు, అంతే అటు తిరిగి చనిపోయాడు. అందుకే మనం నైట్ ప్రార్థన చాలా ముఖ్యం. ఎందుకంటే నైట్ మనం ఎత్తబడవచ్చు, ఒకసారి వెళ్ళిపోవచ్చు ప్రభు పిలిస్తే నైట్. అందుకే సిద్ధపడి ప్రార్థన చేసుకోవాలి. లేదా ప్రభు ఒకవేళ అర్ధరాత్రి వచ్చును. అర్ధరాత్రి వచ్చును. బైబిల్లో ఇద్దరు మంచం మీద పడుకుంటే అది ఏ టైం ఏమి ఉండొచ్చు? పగల పడుకుంటారు భార్యాభర్తలు. ఇప్పుడు పడుకుంటున్నారులే కానీ అసలు వాస్తవానికి రాకడ ఆ టైం ఉంటుంది కదా. భార్యాభర్త నిద్రపోయి ఒక మంచం మీద ఎప్పుడు? రాత్రి. ఒకళ్ళు ఎత్తబడి ఒకసారి భర్త సిద్ధపడి ఉంటాడు, భార్య సిద్ధపడి ఉండదు. ఈయన వెళ్ళిపోతాడు, ఆమె ఉండిపోద్ది. ఆమె పొద్దున్న లేచి ఆడికి వెళ్ళిపోయాడు, మా ఆయన ఆడికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి వస్తే అటు నుంచి ఇంకొక ఆమె వస్తుంటుంది, మా ఆయన కూడా లేడమ్మా అని చెప్పి.
వీళ్ళిద్దరు వెళ్ళిపోయాడికి వెళ్ళరు అలాగా వెళ్ళరు. సరే ఇంకొకటి అటువైపు నుంచి మా ఆవిడ లేదండి ఒక ఆయన వస్తాడు, ఇంకో పక్క మా అమ్మాయి లేదండి. ఎట్లా ఒకరు ఎత్తబడి ఇంట్లో మారు మనుషులు విడవబడతారు. ఒకవేళ మీ భర్తకు మారు మనసు లేదు, దేవుడు నమ్ముకోకపోతే, విశ్వసించకపోతే ఆయన ఉండిపోతాడు, నువ్వు వెళ్ళిపోతావు. అలాగనే భర్త కోసం ఆలోచించే టైం ఉండదు అక్కడ. ఆయన రావట్లేదు, ప్రభు ఒక నిమిషం లాక్కొని వస్తాను చేతి పట్టుకొని అంటాను, కుదిరిద్దా? ఎదువరకు బాగా జోకులు వేసేవాడు కదా అందరూ, నువ్వు వెళ్తున్నప్పుడు నీ కాలు పట్టుకుని వస్తాలే, నువ్వు వెళ్తున్నప్పుడు నీ కాలు పట్టుకుని వస్తాలే అనేవాళ్ళు. అలాంటివి కుదరనే అసలు ఎవరికి రెప్పపాటున అంటే ఎట్లానండి అంతే అయిపోయింది, అంతే ఇట్లా కొట్టే లోపల అయిపోయింది, అంతే వెళ్ళిపోయింది. ఇక మనిషిగా అతను ఉండడు, ఆమె ఉండదు, సంఘం ఉండదు, సేవ కూడా ఉండడు. నేనైతే ఒకటే ప్రార్థన, మన సంఘంలో ఏ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టబడకూడదు. ఇది నా ప్రార్థన. ఇంట్లో పిల్లల కానించి పెద్దల కానించి ఎవ్వరు ముసలికి ఎవ్వరు విడబడకూడదు, అందరూ ప్రభుతో ఉండాలి. అలా ప్రార్థన చేసుకుని, ప్రభు నా ఇంట్లో ఎవ్వరు విడిచిపెట్టబడ్డా నేను తట్టుకోలేనయ్యా అంటారు కూడా. ముగ్గురు వెళ్ళి ఒకళ్ళు ఆగిపోయినా కూడా నరకానికి వెళ్ళారంటే హృదయం వేదన కదండి. అందుకని కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది. ఈ లోకంలో తినకపోయినా ఉన్నా లేకపోయినా ప్రభుతో ఉండటం ముఖ్యం. ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ అయినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. రోమాపత్రిలో పౌలు అన్నాడు, ఈ లోకం మట్టుకంటే ఈ లోకంలో కొంచెం బాగా బతుకుతాం అనేది నీ నిరీక్షణ అయితే అది దరిద్రతే అన్నాడు పౌలు గారు. మన నిరీక్షణ ఈ లోకం కొరకు కాదు, మన నిరీక్షణ పరలోకం కొరకు. ఆ పరలోకాన్ని చేరుకున్న మనము ప్రార్థనా పరులమైతే మన ఇంటి వారందరూ రక్షించబడతారు. ఆసక్తి గలలు చేద్దామా? అందుకే బైబిల్ చెప్తుంది, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. ఈరోజు వాక్యం మీరు అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి అమ్మా. మీరేం చేయాలి? నేను మనం కూడా చెప్పాను, పిల్లలు మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేయని కార్యాలు లేవు. నిజం. ఆ పిల్లవాడు ఉన్న చోట వాని స్వరము విన్నాడు దేవుడు. హాగరుని బట్టి కాదు, ఎవరిని బట్టి? పిల్లవాడిని బట్టి. పిల్లారా, మీరు ప్రార్థన చేస్తే మీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చెప్పురా, నవ్వుతున్నావు. ఎలా ఉంటుంది ఇల్లు? స్వర్గసీమగా మారిపోద్ది. హల్లెలూయా. అందుకని ఇక్కడ బైబిల్, ఇదిగో అతడు ప్రార్థన చేస్తాడు. సౌలు ప్రార్థన అననీయాన్ని తీసుకొచ్చింది. దానియేలు ప్రార్థన దేవదూతను తీసుకొచ్చింది. సంఘ ప్రార్థన దేవదూతను తీసుకొచ్చింది. విధవరాలు వేదన ఏలియాని తీసుకొచ్చింది. కొర్నేలు ప్రార్థన పేతురుని తీసుకొచ్చింది. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఎవరిని పంపించబోతున్నాడు. అలా చెప్పండి గట్టిగా. నువ్వు అనుకున్న కార్యం నీ ఇంటికి వస్తుంది. మీరు నమ్ముతారా? నువ్వు ప్రార్థనలో కూర్చుంటే అన్నీ నువ్వు ఇంట్లో కూర్చొని జరిపించుకుంటావు. సీఎం కన్నా నీ పదవి గొప్పది, పిఎం కన్నా గొప్పది. ఎందుకు చెప్పనా? మన ఇంటికి వాళ్ళకి గన్మ్యాన్స్ ఉంటారు, లక్షలు ఇచ్చి పెట్టుకుంటారు. మన గన్మ్యాన్స్ దేవదూతలే. ఒక దేవదూత ఎంత ఇవ్వగలరు చెప్పండి? ఒక దేవదూతకు మీరు శాలరీ ఇవ్వగలరా? ఇవ్వలేము. ఒక గన్మ్యాన్కి ఎంతో శాలరీ ఉంటుంది, అవునా కాదమ్మా? అట్లాంటిది మనకుండే దేవదూత. ఇగో ఈ పిల్లలు ఉన్నారా, బైబిల్ ఉంది, చిన్న పిల్లలకు కూడా దేవదూత బైబిల్ చెప్తుంది. పిల్లల కోపం రేపకుడి, వారి దూతలు ఏమవుతారంట? చిన్నబూచుకుంటారంట. చిన్నపిల్లలకి ఎవరుంటారు? మాకు దేవదూతలు ఉంటారు కదన్నా, మీరు ఏది పడితే చేస్తే కాదురా. అదవుతుందా? పిల్లలు, చిన్నపిల్లలకు కూడా దేవదూతలు కాపుదలు ఉంటుంది. మీకు విషయం చెప్పనా? తల్లిదండ్రులు ఎవరు మీ చిన్నపిల్లల్ని అన్ని వేళలా మీరు కాపాడలేరు. అసలు ప్రతి క్షణం వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అనేక విషయాల్లో కాపాడుతుంది దేవుడే. వాళ్ళ పిల్లలు ఆడుకుంటా ఉన్నాడు, పిల్లలు కనపడితే తక్కువ ఆడు చిన్న కప్ప నోట్లో పెట్టుకుని మింగేస్తాడు ఒకడు. ఏ బడి తినేస్తారు పిల్లలు కొంతమంది, మనకు తెలియకుండా తినేస్తారు వాళ్ళు. తెలిస్తే మనం అడావుడి చేస్తాం. రూపాయి మింగాడు, ₹10 మింగాడని. పిల్లలు ఎవరన్నా రూపాయలు మింగారా? డబ్బులు మింగేస్తుంటారు చూడండి. కానీ దేవుడు పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. మిమ్మల్ని కూడా దేవుడు రాకపోకలాగా, మీరు ఎక్కిన ఆటో దేవుడు కాపాడుతున్నాడు. నిజం, మీకు తెలియదు ఆ విషయాలు.
మీరు ఎక్కిన ఆటో చుట్టూ దేవుడు కంచె, నీకోసం వాళ్ళందరినీ కాపాడుతున్నాడు. నువ్వు ఎక్కిన బస్సును కాపాడుతున్నాడు దేవుడు, నువ్వు ఎక్కిన కారుని దేవుడు కాపాడుతున్నాడు, నీ ఉన్న స్థలంలో ప్రమాదాలు అరికడుతున్నాడు ఆయన. అలా చెప్పండి, నీ మార్గాల్లో నీ వేలికి నీ పాదానికి రాయి తగలకుండా ఆ రాళ్ళను కూడా పక్కకు దోస్తున్నాడు నీకు తెలియకుండా. లేదా నీ పాదం ఆయన పట్టుకుంటున్నాడు ఆ సమయంలో. ఇంత ప్రొటెక్షన్ దేవుడు మనకిచ్చాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. కొంచెం ప్రార్థన తగ్గిందంటే సమస్యలు అప్పులలో పడతాయి మీ మీద ఒకదాంతో ఒకటి. అందుకే ప్రార్థన చేస్తే అన్ని పరిస్థితులతో దేవుడు మాట్లాడతాడు, అన్ని పరిస్థితులతో దేవుడే మాట్లాడతాడు. ఏదైనా ప్రార్థనతో ఎదుర్కోవాలి, మాటలతోనో మన సత్తాతో మనం ఏం చేయలేము. ప్రార్థనే. దేవుడిని ఎదుర్కోవడం ఎవరి వల్ల అయిద్దా? ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడు సీన్లోకి, రంగంలోకి దేవుడు దిగుతాడు. దేవుడు దిగాలంటే ఏం చేయాలి మనం? ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు పాళెంలోకి దిగి వచ్చానని చెప్పాడు. వారి యొక్క కన్నీరు, వారి యొక్క నిట్టూర్పులు చూసి నేనే మీ మధ్యకి దిగి వచ్చానన్నాడు నిర్గమాకాండలో దేవుడు. అప్పుడు మోషేని పంపించి వాళ్ళందరిని విడిపించాడు దేవుడు. గజ్జలాడించాడండి వాళ్ళందరినీ. ఫరో హృదయం ఎందుకు కట్టిన మేము చెప్పమంటారా? ఒక విధంగా చెప్పాలంటే, లాస్ట్ టైం ఒకలా చెప్పేది, ఇప్పుడు ఏనండి ఇంకో మాట. ఫరో ఎంత ఇబ్బంది పెట్టాడో అంత ఇబ్బంది పట్టడానికి వాడు కట్టును పడ్డాడు. ఇశ్రాయేలుని తొక్కిపడ్డ కాళ్ళ కింద హింసలు పెట్టాడు కదని, బాధలు పెట్టాడు కదా. ఆ బాధలకు అన్ని బాధలు అనుభవించడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచి వాళ్ళ మీద తీర్పు తీసుకొచ్చాడు దేవుడు. అందుకంటే వీళ్ళకి జరిగిన ఏ తీర్పు ఇశ్రాయేలు జరిగిందా? వీళ్ళ తొలిచూలు చనిపోయారు, వాళ్ళ తొలిచూలు చనిపోయారా? వీళ్ళ మీద కప్పలు వచ్చి వాళ్ళ మీద కప్పలు వెళ్ళినాయా? వీళ్ళ మీదకి ఈగలు వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళినాయా? వాళ్ళని సేవ్ చేసి వీళ్ళందరికీ దేవుడు చుక్కల పట్టపొగ లెక్కేపించాడు. నిన్ను బాధించిన వారికి, నిన్ను హింసించిన వారికి దేవుడు తీర్పు తెచ్చకుండా ఉండడు. గట్టిగా వెళ్ళాలి చెప్పండి, గట్టిగా. అదవుతుందండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడే కార్యం చేసేంత వరకు మీరు చేయాల్సిన పనిలో ఒకటే, అదేంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి. గట్టిగా వెళ్ళాలి చూద్దాం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుడి సదా మొర పెడతావో, ఆకాశమందున దేవుడు నీ మొర ఆలకించి దానికి ఖచ్చితమైన జవాబిస్తాడు. ఒకసారి గట్టిగా వెళ్ళాలి చూద్దాం. అందుకే ఈ పూట వాక్యం మీరు అందరూ గుర్తుపెట్టుకున్నామ్మా, నువ్వు ప్రార్థన చేయి. అలా చెప్పండి. ఇప్పటి వరకు నేను ఎంతమంది శత్రువులు మీ స్థలాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఎంత ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని, ఎంత బాధించారు? దానికి తగినట్లుగా ఆ శత్రువులకు దేవుడు బుద్ధి చెబుతాడు. అప్పటి వరకు మీరు చేసిన పని ఒకటే, ప్రార్థన. ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు, ఇదిగో ఆమె ప్రార్థన. నీ గురించి ఇదే సాక్ష్యం వినపడాలి బయటికి. ప్రార్థన చేసుకుంటుంది, దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు అలా ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న పరిస్థితులందరి పిల్లల్లో నువ్వు మిక్కిలి ఘనత నొందిన దాన్ని పోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు అర్థమవుతున్నారా? పిల్లలారా జాగ్రత్త, మీ మీద పెద్దోళ్ళు ఇన్ని ఆశలు పెట్టుకున్నారమ్మా. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఇన్ని ఆశలు పెట్టుకున్నారు, నువ్వు చదివికలు పడతావని. ఓకేనా? మీరు ఆశలు ఏం చేయొద్దు, నిరాశ చేయొద్దు. ఇదిగో ఈ సమయంలో ఈ పాపను పిలవాలంటే ప్రార్థనలో ఉంది. ఈ సమయంలో ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇదిగో ఈ సమయంలో సమీర పరిచర్యకి వెళ్ళింది, ఆ సాక్ష్యం కావాలి. ఈ సమయంలో ప్రార్థనకి వెళ్ళింది. పిచ్చేపాటు కబుర్లు, పిచ్చేపాటు ఆటలు, పిచ్చేపాటు సరదాలు దానికి ఒక టైం ఉందంతే. దానికి ఒక కొద్ది సమయం. అన్నం తింటాం ఉదయం నుంచి మొదలు పెట్టుకుని పళ్ళెం సాయంత్రం తింటామా? స్నానానికి బాత్రూమ్కి వెళ్ళి అమ్మ అమ్మాయి స్నానానికి వెళ్ళిందమ్మా, రేపు సాయంత్రం వచ్చింది ఉండండి అంటావా? స్నానం మహా అయితే అరగంట, మరీ ఎక్కువసేపు చేసేవాళ్ళు అయితే. ఇక మామూలు వాళ్ళు అయితే 15 నిమిషాలు. ఇక ఒకళ్ళు అయితే వెళ్ళి వస్తూనే ఉంటారు కూడా, ఇటు వెళ్ళి అటు వస్తూనే ఉంటారు. అయిపోయింది స్నానం, అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది, ఎట్లన్నా చేయండి, అనవసరం. కానీ ప్రార్థన చేయాలి. స్నానానికి ఒక టైం ఉంది, భోజనానికి ఒక టైం ఉంది, వస్త్రధారణకు ఒక టైం ఉంది, ఇంట్లో పనికి ఒక టైం ఉంది. అట్లానే నువ్వు ఆడుకోవటానికి కూడా ఒక టైం ఉంది. ఆటల్లో పెడితే ఉదయం నుంచి సాయం దాకా అన్నం కూడా మర్చిపోయి చెమటలు కక్కుని వచ్చి నీరసంగా పడిపోతే పెద్దవాళ్ళు తినిపించేదాకా తెచ్చుకోవద్దు. నువ్వు ఆటకి వెళ్ళావు, మమ్మీ 12ంటికి వెళ్తున్నా, 11:15 గంటకు వచ్చేస్తా, 30 గంట ఆడుకుంటా. ఆ టైంకి వస్తే నమ్మకత్వం. అది
అదవుతుందండి, అది ఆటలు అంటే దానికి ఒక టైం ఉంది. ఆ సమయంలోనే ఆడుకోండి. ఫోన్ చూసుకోండి, ఒక అరగంట చూస్తాం కదా, ఫోన్ చూసి పిచ్చోళ్ళు అయిపోయి చెట్లు కట్టేసి వాడు ఉట్టి చెప్పు తీసుకొని ఇట్లా నడుకుంటున్నాడు, పేరాగాని చెప్పు తీసుకొని ఇట్లా నొక్కుంటున్నాడు వాడు. ఎందుకని? అలవాటు అయిపోయి. అదవుతుందిరా, వాడమాకండి. వాళ్ళ అమ్మ వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడుతుంది. ఎవరో అన్న మాట్లాడుతుంటే సమీలు అక్కడ ఏం చేస్తున్నాడు? మోకరించాడు. అసలు అంటే ఏం చెప్పినా, నేను పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ప్రార్థన చేస్తున్నాడు, మొక్కుకుంటున్నాడు దేవునికంట. మొక్కుబడి. మీరు కూడా ఏం చేయాలరా? ప్రార్థన. ఇక్కడ పిల్లలందరూ ఏం చేయాలి? ప్రార్థన. ఇదిగో అతడు ప్రార్థన. ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే నువ్వు సీఎం లాంటి వ్యక్తి. ఇక నువ్వు ఇంట్లో కూర్చుంటే పనులు అయ్యే జరుగుతాయి. ఏం జరుగుతాయండి? దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైము పాస్టర్ గారి బాధప్పుడు మీరు అందరిని ఏమని నేను ప్రార్థన చేయండి, ప్రార్థన చేయబట్టే అన్ని సమయాలకి అన్ని రకాలుగా సమకూడే. గట్టిగా వెళ్ళి చూద్దాం. అన్ని రకాలుగా సమకూడే అండి. ప్రార్థన చేయబట్టి లేకపోతే సమకూడయా? అట్లాగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు అన్ని సమకూరుస్తాడు, అన్ని అవసరాలు తీరుస్తాడు. ఏదైనా ప్రార్థనతోనే ముడిపడదు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.